చందమామ రావే జాబిల్లి రావే అంటూ నెలరేడును చూపిస్తూ తల్లి మురిపించిన క్షణం గగన వీధుల్లో మెరిసిన నక్షత్ర కాంతాలను అవలోకనం చేసుకోవాలని అంతరిక్ష అద్భుతాల వెనుక రహస్యాలను ఛేదించాలనే బీజాలు నాటుకున్నాయి. ఇవే ఆమె జీవితాన్ని అంతరిక్ష రంగానికి అంకితమయ్యేలా చేశాయి. మహిళలకు ఆటో రంగమే పనికిరాదు, ఇక అంతరిక్షమా అని గేలి చేస్తున్న రోజుల్లోనే ఆమె తన పట్టుదలను సాకారం చేసుకునే క్రమంలో నిరంతరం కష్టపడ్డారు. మహిళలకు సాటి మరెవరూ లేరని నిరూపించారు. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు. ఇంతకీ ఆమె ఎవరు, ఏం సాధించారు? కల్పనా చావ్లా హర్యానాలోని కర్నాల్ పట్టణంలో 1962 మార్చి 17న జన్మించారు. తల్లిదండ్రులకు ఈమె చివరి సంతానం. కల్పనా చావ్లా చదువుల్లో దిట్ట. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు. 1982లో తొలిసారి అమెరికాలో అడుగుపెట్టారు. అది కూడా ఉన్నత విద్య కోసమే. అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. విద్యాభ్యాసం చేస్తూనే అమెరికాలో ఆమె ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. ఇలా తొలిసారి నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్లో ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. ఈ ఉద్యోగానికి ఏకంగా 2000 మంది పోటీపడ్డారు. అయితే కల్పనా చావ్లా ఉత్సాహం, ఆమెలో ఉన్న జిజ్ఞాసలను గుర్తించిన బోర్డు కల్పనా చావ్లాను సెలెక్ట్ చేసింది. 1994లో మొదటిసారి కల్పనా చావ్లా పేరు ప్రపంచానికి తెలిసింది. దీనికి కారణం నాసా చేపట్టిన మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి చావ్లా ఎంపిక కావడమే. 1995లో చావ్లా సహా 22 మందితో కలిసి నాసాకు చెందిన వ్యోమగామి శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళగా ఖ్యాతి గడించారు. 1997లో మొదటిసారిగా కొలంబియా స్పేస్ షటిల్లో రోబోటిక్ ఆర్మ్ ఆపరేటర్గా ఆమె అంతరిక్షంలోకి వెళ్లారు. అది విజయవంతమయ్యింది. తరువాత 2003లో రెండవసారి అదే రకమైన స్పేస్ షటిల్లో ఆమె అంతరిక్ష ప్రయాణం చేశారు. అయితే 2003 ఫిబ్రవరి 1న వారు ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌక భూవాతావరణంలోకి ప్రవేశిస్తుండగా ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆమె మరణించారు. చావ్లా మరణానంతరం కాంగ్రెషనల్ స్పేస్ మెడల్ ఆఫ్ ఆనర్ అందించారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్న దానికి కల్పనా చావ్లా చక్కని ఉదాహరణ. తాను ఏర్పరచుకున్న లక్ష్యం దిశగా ఆమె వడివడి అడుగులు వేశారు. అందుకే కల్పనా చావ్లా ఈ ప్రపంచానికి దూరమై 21 సంవత్సరాలు గడిచినా ఆమె స్ఫూర్తి మాత్రం నిరంతరాయంగా ఈ ప్రపంచంపై ప్రసరిస్తూనే ఉంది.